నమస్తే అందరికీ మార్నింగ్ న్యూస్లోకి స్వాగతం తెలియజేస్తున్నా. ఇక జర చెప్తా ఉన్నా, మీరు ఇంటలేరు జర. వ్యూవర్స్, దోస్తులారా, మిత్రులారా, R1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కేఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే R1 న్యూస్ టుడేను సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక జర షేర్ కూడా చేస్తారంటే దబాయించి వ్యూవర్షిప్ పెరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏం లేదు, పదే మళ్ళీ చెప్తున్నా మీకు, దయచేసి R1 న్యూస్ గ్రూప్ మీడియా అన్ని ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కొట్టండి. ఇక పొద్దుగాల వార్తల్లోకి వెళ్దాం. చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందులో ప్రధానంగా ఇక నిన్న సారు ఏతుల మాజీ ముఖ్యమంత్రి మాటల గారడితున్న మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని ఆగమాగం చేస్తున్నాడు. ఈ పోటు మాడడానికంట పార్టీని బతికించుడే దిక్కు లేదు, కానీ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారట. వాళ్ళు వస్తామంటే విన్నారు, మీరు రాకర్రాబాయి ఇప్పుడే నేను చెప్పినప్పుడు రండి అని చెప్పేసి చెప్తున్నారు. గడివిచ్చిండట. లోక్సభ ఎన్నికలు అయిపోయినప్పుడే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంట బీఆర్ఎస్ పార్టీలో కొత్తారట. అరే అమ్మ నవ్విపోదు కాక నాకేసి గన్న విధంగా కేసీఆర్ ఎవడైతే నాకెందుకు నేను చెప్పే ముచ్చడి చెప్పుకుంటూ పోతా అన్నట్టుంది. ఇక అదట్టుంటే లోక్సభ ఎన్నికలకు మొత్తం మీద అయితే నామినేషన్లు షురు అయినాయి. నిన్న కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు కూడా నామినేషన్లు వేసారు. ఇక ఇవి కాకుండా అనేకమైనటువంటి చాలా కీలకమైనటువంటి వార్తలను ఇక సక్క మనం దినపత్రికలకు వెళ్ళి చూద్దాం. సరే, తెలుగు పేపర్లో చూసుకుంటే వివిప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమైతుంది, ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటదా, ఎన్నికల కమిషన్ ప్రశ్నించిన సుప్రీంకోర్టు, స్లిప్ ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ, వివిప్యాట్ లోనే చూసుకుంటే బెటర్ అని సూచన, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి, ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లపై విచారణ. సో సుప్రీంకోర్టు నేనైతే చాలా కీలకమైనటువంటి ప్రశ్న అయితే వేసింది ఎన్నికల కమిషన్కి. ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్లు అనేవి చాలా కీలకం. పారదర్శకంగా నిర్వహించాలి, ఎట్లాంటి లోటుపాట్లు అవకతవకలు జరగవద్దు, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలి. ఇది ఎన్నికల కమిషన్ యొక్క ప్రాథమిక విధి. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి ఈవీఎం మిషన్లలో అనేక అపవాదాలు ఉన్నాయి. చాలా మంది ట్యాంపరింగ్ చేస్తారు, హ్యాక్ చేస్తారు, ఒక పార్టీకి ఓటు పడేటట్టు చేస్తారు, సెట్టింగ్లు మస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే విపరీతంగా అయితే జనరల్ ఎట్లాంటివి ఓడిపోయే పార్టీ లేదంటే అధికారంలో లేని ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేస్తాను. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, ఏం గుర్తిరగాలంటే ఒక నమ్మకాన్ని కలిగించాలి. సో సుప్రీంకోర్టు అదే చెప్పింది, మనం పోయి ఈవీఎం మిషన్ మీద ఓటేస్తాం, వీవీప్యాట్ల స్లిప్ వస్తుంది, ఆ స్లిప్ ఓటర్కి వేయడంలో తప్పే ఉందని చెప్పేసి బరాబర్ సుప్రీంకోర్టు నిన్న ప్రశ్నించింది. సో వీవీప్యాట్లు ఖచ్చితంగా ఓటర్లకు ఇస్తే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్న నిన్న సుప్రీంకోర్టు వేసిన దాంట్లో ఖచ్చితంగా అందరూ ఏకీభవిస్తారు నాకు తెలిసిన 100%. ఎందుకంటే అక్కడ ఓటరు తన ఓటు ఎవరికి ఏ పార్టీకి వేసింది అనేది తెలవాలి. సో అది నిన్నైతే సుప్రీంకోర్టు అయితే గట్టినే అరుచుకున్నది. అదేవిధంగా నామినేషన్లకు సంబంధించి వార్త, నామినేషన్లు షురు, తొలి రోజు 42 మంది దాఖలు, వీరిలో మల్లు రవి, సురేష్ షెట్కర్, నీలం మధు, డికే అరుణ, రఘునందన్. నాగర్ స్థానానికి కాంగ్రెస్ అయితే ఇక్కడ చూడాలి, నామినేషన్ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. ఇద్దరు బీజేపీ, ఈటెల రాజేందర్ కూడా ఉన్నారు. కానీ ఈ నమస్తే వెలుగు పేపర్ దరిద్రం ఏంటంటే పనికి మాల రాతలు రాసుకొస్తుంది ఈ మధ్యకాలంలో. ఈటెల రాజేందర్ ఏదో చేయట్లేదు, కనీసం హైలైట్ కాదు, అంటరానులాక అఖిలలాగా తెలంగాణలో ఈటెల రాజేందర్ అనే వ్యక్తి అసలు లేనట్టు అన్నట్టు. ఏమై వివేకు, నీ పత్రిక ఉద్యమ సమయంలో ఈ పత్రిక కానీ హైదరాబాద్ ఎన్నికలలో ఏదో నయానో భయనో ఏదో మీ మధ్యలో పంచాయతీలు వార్తరానికి దీనికి ఏం సంబంధం చెప్పు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు వాళ్ళ గొంతు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా చెప్పు, ఒక దళితుడు అయ్యి నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు. ఇప్పుడు
ఇంత స్పష్టంగా నిన్న నామినేషన్ వేసింది రిటర్న్ దగ్గర. కనీసం రాసేటువంటి పరిస్థితి లేదంటే చూసేటోడు ఎట్లా చూస్తాడు? ఎప్పుడు వాస్తవంగా చెప్పాలి బీసీలో అవసరం లేదా నీ పత్రికకు? ఇంకా ఓన్లీ వీళ్ళు మాత్రమే బీసీలు ఉండొద్దు. బీసీలు వద్దా ఇట్లా నీ పత్రిక? బీసీలు మీ పత్రిక చదవద్దా? వెలుగు వీడియో V6 టీవీ ఛానల్ చూడొద్దా? నమస్తే తెలంగాణ లాగా అయిపోతుంది. ఓటర్లను రెచ్చగొట్టవద్దు, ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు. వికాస్ రాజు కేసీఆర్ కు నోటీసులు పంపినాం, వివరణ ఇచ్చేందుకు వారం గడువు కోరినాం. 9,900 క్రిటికల్ ప్రాంతాలపై నిఘా పెట్టినాం. ఆన్లైన్ లో నామినేషన్ వేయొచ్చు. ఆ కాపీలు 24వ తేదీలోపు సమర్పించాలి. నేర చరిత్ర అభియోగాలను మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టాల్సిందని చెప్పేసి ఆ 26 నుంచి ఓటర్ స్లిప్ లో పంపించేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏది మన రాష్ట్ర చీఫ్ మొత్తం మీద అయితే ఓటర్లను రెచ్చగొట్టొద్దు, కేసీఆర్ కు నోటీసులు పంపినాము, ఏది పడితే అది అడ్డగోలుగా నోటికి వచ్చింది, ఏది దొరికితే అది మాట్లాడకూరు అని చెప్పేసి అన్నారు. కానీ నిజంగా నాయకులు అయితే వికాస్ రాజు మాటలు వింటారా? అసలు బేఖాతరుగా అసలు కనీసం కథరా చేస్తారా? సో ఎలక్షన్ కమిషనర్ చెప్పినట్టు ఎవరైనా వింటారంటే ఎవరిన ఇక వీళ్ళు చెప్పిందే చేస్తారు. నిజంగా ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది ఏంటంటే కొన్ని విషయాలు ఉంటాయి. ఒకటి, మద్యము పంపిణీని అడ్డుకుంటామంటారు, ఏరులై వాడతారు. ఏడైనా తాగుబోతులు లేకుండా రాజకీయ నాయకులు ప్రచారం చేస్తారా? బిర్యానీ ప్యాకెట్ పొట్లాలు, చారా ప్యాకెట్లు, ఏది మన మందు లిక్కరు, అది నాసి రకం లిక్కరు, చీప్ లిక్కరు నింపుకొని వస్తారు. ఎలక్షన్ కమిషన్ దీన్ని ఫస్ట్ బంద్ పెట్టాలంటే మరి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆలోచన చేయాలి. ఇక పైసలు అడ్డగోలు వచ్చి పెడతాం, దీన్ని కూడా కట్టడి చేస్తామంటారు ఎలక్షన్ కమిషన్. కానీ నిజంగా పైసలు కట్టడి చేస్తారా? కట్టడి గత 9.5 ఏళ్ళుగా, గత 2 దశాబ్దాలుగా చూసుకుంటే కూడా ఎక్కడ ఇంకా పెరుగుతూనే ఉంది. హుజురాబాద్ ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేసేసారు రాజకీయ నాయకులు. ప్రజాస్వామ్యం కాదు, నిజంగా చెప్తున్నా, ఇది పైసల స్వామ్యం. డబ్బు సంచులతోన మాత్రమే రాజకీయాలు చేసే పరిస్థితి తెలంగాణలో తీసుకోవచ్చు. దాంట్లో ఏం అనుమానం లేదు. వికాస్ రాజు గారు ఎన్ని చెప్పినా కూడా ఓటర్లు రెచ్చగొట్టొద్దని చెప్పినా, లేదంటే నాయకులు పరుష పదజాలం వాడొద్దని చెప్పినా, లేదంటే అనేక అంశాలు ఇతర చేయొద్దని చెప్పినా నాయకులు ఆగనిక లేదు, డబ్బు పంపిన ఆగనిక లేదు, మద్యం పంపిన ఆగనిక లేదు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇంకో విషయం అన్న, ఇగో వీసీ చెప్తా ఉన్నాడు, ఏది ఆన్లైన్ లోను నామినేషన్ వేయొచ్చు అని చెప్పిండు. నేర చరిత్ర అభియోగాలను మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టాల్సిందే నన్ను. ఈ విషయం అఫిడవిట్ లో పెడతారు ఖచ్చితంగా, ఎందుకంటే పెట్టకపోతే మీడియా ముందు పెడతారా? మీడియా ముందు పెట్టాలి. ప్రజా దర్బార్లో ఉన్నట్టు ఆన్లైన్ లో పెట్టి ప్రజా దర్బార్లో ఉన్నట్టు ఇక జాకీలు పెట్టి లేపినట్టే ఉన్నారు గట్టిగా. సరే, 10 సీట్లు పక్కా, మరో 6 ఫోకస్. సికింద్రాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి, తర్వాత మైమ్నార్ పార్లమెంట్ కరీంనగర్ లో బీజేపీతో గట్టి పోటీ. ఇక మెదక్లో బీఆర్ఎస్ తో టఫ్ ఫైట్. ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికల స్పీడప్. నేటి నుంచి 6 దినాల పాటు నామినేషన్ల ప్రోగ్రామ్స్ లో సీఎం బిజీ, భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు. సెగ్మెంట్లో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎం కు సునీల్ కన్గోల్ రిపోర్టు. పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు. సో 10 సీట్లంతా కాంగ్రెస్ పార్టీ పక్కాట. ఎస్, డెఫినెట్ గా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, సమాజం కావచ్చు, ఒకటైతే ఒప్పుకోవాల్సింది, తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి. అందులో లెక్క బరాబర్ గింతే వస్తాయి, గంతే వస్తాయి చెప్పలేము, కానీ మెజార్టీ స్థానాలు అయితే రావచ్చు. మెజార్టీ స్థానాలు అయితే వస్తాయి. బీజేపీ పార్టీకి 2వ స్థానంలో, బీఆర్ఎస్ పార్టీ 3 కాదు, 1 కన్నా తక్కువ, 1 రావచ్చు. స్థానం 3వ స్థానం అంటే సున్నాలలో కూడా 3వ స్థానం ఉంది. అట్లాంటి ఓటు షేరింగ్. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఫోకస్ చేస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఈ పొద్దు నుంచి గట్టిగా భారీ సభలు, ర్యాలీలు, రకరకాలుగా ప్రచారాలను ముమ్మరం చేయబోతా ఉన్నారంట. ఇక ప్రధానంగా బాగా టఫ్, తెలంగాణ రాష్ట్రంలో బాగా టఫ్ ఉన్నటువంటి స్థానాల పైన
ప్రత్యేక దృష్టి పెట్టినట్ట టఫ్ ఉన్న దానివల్ల ఇప్పటికే మీ అందరికీ తెలుసు మల్కాజ్గిరిలో బీజేపీ పార్టీకి ఈటల రాజేందర్కి చాలా అనుకూలంగా ఉంది. అందులో ఏం అనుమానం లేదనేది ఇప్పటికి తెలిసిపోయింది. ఇక చేవెళ్ళ అట్లనే చేవెళ్ళతో పాటు సికింద్రాబాద్ మహబూబ్నగర్ కూడా ఈ మధ్య కాలంలో గత వారం రోజుల నుంచి వెళ్ళి మహబూబ్నగర్ కూడా గట్టిగా కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఉందంట. సో వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టినారు. సో యాజ్ యూజువల్ గానే కరీంనగర్ లో కూడా బండి సంజయ్ ఉంటాయి కాబట్టి ఆడ కూడా బండి సంజయ్ వచ్చే అవకాశం ఉంది. ఆడ కూడా గట్టి పోటీ ఉంది. సో ఏదేమైనా కూడా బీజేపీ పార్టీ 6 నుంచి 8 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తుంది, లేదా వన్ సైడ్ ఈ 6 నుంచి 8 స్థానాలు ఉంది. ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో అయితే సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి పన్నాల్సినటువంటి వ్యూహాలను చాలా జబర్దస్త్ గా వన్నిండు. దానికి అనుగుణంగానే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కూడా మెజారిటీ స్థానాలు గెలవనికే 10కి పైగా స్థానాలు గెలవనికే వ్యూహాలు పదులు పెట్టి వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రిలో ప్రత్యేక వ్యూహాలకు సంబంధించి కూడా మాట్లాడినట్ట. సో కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటున్నాడు, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకుంటున్నాడు. మెడికల్ బెయిల్ కోసం కావాలని అలా చేస్తుండు. కోర్టుకు తెలిపిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ డైట్ వివరాలు కోరిన కోర్టు. ఇది నిజంగానే అంటే బెయిల్ రానికే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెట్టుకోనికే, అంటే తీపి పదార్థాలు తింటే షుగర్ లెవెల్స్ పెరిగితే దాంతో మెడికల్ బెయిల్ వస్తుంది అనే ఆలోచనతోన ఈ కేజ్రీవాల్ అయితే మామిడి పండ్లు జైలు నుండి తింటున్నట. మరి జైలు అధికారులు ఎందుకు ఇస్తున్నట్టు? అదే కదా, వాళ్ళు ఇస్తేనే కదా ఆయన తీసుకునేది. జైలు అధికారులు కూడా ఎందుకు ఇస్తున్నాడు? ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఏం తినాలో, ఏం తినొద్దో, ఏం చేయాలో, ఏం చేయొద్దో ఆల్రెడీ ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉంటుంది. దానికి తగ్గట్టే వ్యవహారం చేస్తా ఉంటారు. మరి ఎందుకు ఇస్తున్నట్టు ఉంటా అట్లా అసలు? ఇక అది కొంతవరకు డ్రామా లాగా కనిపిస్తుంది. సో అయినా ఒక ఖైదీ నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఖైదీ జైలుకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాల్లో వివిఐపీలు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి వివిఐపీలు సో వాళ్ళకి ప్రత్యేక వసతులు అయితే కల్పిస్తారు. ఇంటి నుంచి ఆహారం తీసుకుని వాళ్ళు కోరుకున్న ఆహారం చేయడం ఇవి అయితే ఉంటాయి. సో అందులో భాగంగానే మనం ఇస్తున్నాడు. అంతకుముందు మెడికల్ కి సంబంధించిన రిపోర్ట్ కూడా ఉంటుంది. అది డాక్టర్ల పర్యవేక్షణ. ఇప్పుడు ఇక ఇది 2 పరివార్ల నడుమ పోరు. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పరివార్లో మోదీ పరివార్లో ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవీఎం. ఇండియా పరివార్లో గాంధీ కుటుంబం, దేశపతి. కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయాడు. ఆయనకు మోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ. జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేయడం ఖాయమని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇక కేరళలో కమ్యూనిస్టుల కంచుకోట. కేరళ అంటేనే దేశంలో ఆల్మోస్ట్ కమ్యూనిస్టుల ప్రాబల్యం అయితే తుడుచుకోబెట్టిపోయింది, ఆడలేదు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో 25 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జ్యోతి బసు అట్లాంటి రాష్ట్రంలో ఈరోజు కమ్యూనిస్టులు నామమాత్రంగా అయినా కూడా ప్రభావితం చూసే పరిస్థితి లేదు. ఒకప్పుడు యూపీఏ 1లో కమ్యూనిస్టులు చాలా కీలకంగా పనిచేశారు. దాదాపుగా 40 నుంచి 60 ఎంపీలు ఉండేటోళ్ళు. 2004లో 2024 వచ్చే వరకు తలకిందులు అయిపోయింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కేరళ తప్పిస్తే ఎక్కడ కూడా కనిపిస్తలేరు. సో దీనికి వాళ్ళది స్వయంకృత అపరాధం కావచ్చు, అనేక అంశాలు పనిచేస్తూ ఉంటాయి. ఇక తర్వాత 2014లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వాళ్ళ ప్రస్థానమే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితికి చూస్తా ఉన్నారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న కేరళలో ప్రచారం చేసుకుంటా కేసీ వేణుగోపాల్ నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటా 2 ముచ్చట్లు చెప్పిండు. ఒకటి, భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఇద్దరి మధ్య జరుగుతున్నాయి. ఒకటి మోదీ కుటుంబం. మోదీ కుటుంబం అంటే ఎవరు అనుకుంటున్నారు? 1 ఈడీ, 2 ఐటీ, 3 సిబిఐ, ఇక 4 ఈవీఎం. సో ఈవీఎంలు అనే విషయంలో దగ్గరనే కొద్దిగా అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఈవీఎంలు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో వచ్చినప్పుడు ఈవీఎంలతోనే కదా ఓట్లు వేసింది. అప్పుడు కూడా ఈవీఎం. తెలంగాణలో ఈవీఎంలు పెట్టలేదు, కర్ణాటక కూడా అదే పరిస్థితి. కర్ణాటకలో ఈవీఎంలు పెట్టి, తెలంగాణలో ఈవీఎంలు పెట్టి.
ఈ రెండిట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఈవీఎంలో పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో ఈవీఎంలో పెట్టిందా? అవును. సో పదే పదే ఈవీఎంల మీద ఆరోపణలు చేయడం కన్నా వాటిని నిరూపించడం ముఖ్యం. అధికారంలో ఏ పార్టీ ఆ పార్టీ మీద బదనాం చేస్తున్నారు, అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందో తర్వాత వచ్చింది. అయితే ఈడీ సిబిఐ ఐటీ విషయంలో మాత్రం అందరికీ ఒక నమ్మకం అయితే ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉందో ఆ పార్టీ వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తా అనేది అందరికి తెలిసినటువంటి 100% ఇక బీజేపీ కొత్త కాదు, కాంగ్రెస్ ఏం పాత కాదు. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 9.5 ఏళ్ళుగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసాడు, వ్యవస్థలను మొత్తము ఇంటెలిజెన్స్ వ్యవస్థను తన అవసరం కోసం వాడుకున్నాడు. తన కులపోలను మొత్తం అలా గుమ్మరిచ్చి తన ఇంట్లో పని మనుషులకు వాడుకున్నాడు. అసలు మామూలుగా అంత ఘోరంగా. సో ఇక ఒకటి మోదీ కుటుంబంతో రెండవది గాంధీ కుటుంబము, అట్లనే గాంధీ కుటుంబంతో పాటు దేశ ప్రజలు, ఈ రెండింటి మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి మనం ముఖ్యమంత్రి కేరళకి వెళ్ళి కేరళ కేసీ వేణుగోపాల్ కి ప్రచారం చేసే సందర్భంగా మాట్లాడేటప్పుడు చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమో చెప్తా ఉన్నాడు చూద్దాం. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు. 10 ఏళ్ల రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశాం. కిషన్ రెడ్డి తెలుగు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేసి కేసీఆర్ నన్ను అనరాని మాటలు అన్నారు. ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు. ఇక రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిందట. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ విషయము, బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు జైలుకు పంపించాడు? అదే కిషన్ రెడ్డి నన్ను ఇబ్బందులు పెట్టిరా? కేసీఆర్ బండి సంజయ్ని ఎందుకు తక్లీఫ్ చేసిందంటే అనేక కారణాలు, ఒక్కటి కాదు ఒక్కటి చెప్పలేము మనం. ప్రధానంగా కేసీఆర్కి ఏం కావాలి, 2023 డిసెంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల త్రిముఖ పోటీ కోరుకున్నాడు. బీజేపీ పార్టీ ఆ రోజులల్లా కొద్దిగా వీక్ ఉండేది. జాకీలు పెట్టి ఒకటే లేపాడు, మామూలుగా కాదు. కేసీఆర్ నా పార్టీ సొంత పార్టీ వీళ్ళకో 30 వాళ్ళకో 25% ఓట్లు వస్తాయంటే నేను 40% పైగా ఓట్లు అవుతున్నా అమాంతం తెలంగాణలో మళ్ళొక్కసారి అధికారంలోకి వస్తానే మొట్టమొదటి కారణం ఇదే కారణం. కేసీఆర్ కావాల్సింది కూడా అదే, కానీ తీర్లబడ్డది. కేసీఆర్ అనుకున్న జరగపాయ తీర్లబడ్డది. బీజేపీ వాళ్ళ స్వయంకృత అపరాధం, దానికి తోడు రేవంత్ రెడ్డి చరిష్మా మాస్ పాలయ్యి అన్ని కలగాల్సి ఏమైంది, ఒక్క బోర్లు పడ్డాడు కేసీఆర్. అయితే ఒకప్పుడు రేవంత్ పేరు కూడా తీయలేడు, కొన్ని ఇప్పటికి కూడా తీయడు. కేసీఆర్ ఏమనుకుంటా అంటే నా పాటి మనగాడు ఎవడున్నాడు ఈ రాష్ట్రంలో, నేనే పెద్ద బాబు తెలంగాణకు, రాష్ట్రం తెచ్చింది నేనే, ఇక నా పేరు ఉండకపోతే ఇంకెవరి పేరు ఉండాలి. తలకాయ పెట్టింది ఎవరు పెట్టింది ఏంది, తెలంగాణ కోసం అసలు బాసినటువంటి ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో తెలంగాణ వచ్చింది. కానీ కేసీఆర్ సావునోట తలకాయ పెడితే తెలంగాణ రాలే. సో మొత్తం మీద అయితే కిషన్ రెడ్డి అయితే తెలంగాణకు కేంద్రం ఎన్ని పైసలు ఇచ్చిందనే లెక్క చెప్పుకొచ్చి 10 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చారట. సో గా ముచ్చట చెప్పుకొచ్చిండు. నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. 15 లక్షల అకౌంట్లలో పడలేదు ఎందుకు ఇంకా మరి? కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు పనిచేస్తున్నాడు కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రచారం. ఇప్పుడు కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే. కిషన్ రెడ్డి పక్కల మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ కు ఉన్నటువంటి ఫాలోయింగ్ కిషన్ రెడ్డికి లేదు. పోయినసారి ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల దృష్ట్యా ఒక ప్రచారం అయితే ఉంది, అందులో నిజం ఉందా అబద్ధం ఉందా తెలియదు. కానీ కేసీఆర్ కిషన్ రెడ్డిని గెలిపించడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుని ఒక నామమాత్రంగా వీక్ క్యాండిడేట్ ని పెట్టిండు. కావాలనే కిషన్ రెడ్డి గెలిపించడనే ప్రచారం. ఇది ప్రచారమా నిజమా అబద్ధమే వాళ్ళకి తెలవాలి. పంజాబ్ పై ముంబై గెలిచింది నిన్న, ముంబై గట్టిగాడారు నిన్న. ఇవాళ ఫస్ట్ ఫేజ్ లోక్సభ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ శుక్రవారం జరగను. తొలి విడతలో 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ మొత్తం 102 ఎంపీ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. 16.63 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇగో దేశ ప్రజలారా, ఇగో ఈ పొద్దు స్టార్ట్ అయింది ఎలక్షన్. పార్లమెంట్ కు సంబంధించి మొదటి విడత 102 ఎంపీ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలలో మొత్తం కలిపి 102 ఎంపీ స్థానాలలో 16 కోట్లకు పైగా 16,63,00,000 అంటే దాదాపుగా 17 కోట్ల ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
వెరీ గుడ్. సో ఒకసారి ఈ మన సారు పత్రిక సంసారి పత్రికల సంసారి రాతలు ఎట్లెట్ట ఉన్నాయి, ఏమేమి లేపింది, జాకీలు పెట్టిందా, లేదంటే పోగొట్టం పెట్టి ఊదినరా, లేదంటే గాలి కొట్టే గాలి కొనాల కాదు అన్ని కొనాలల్లా ఎట్లా అంటే అట్లా చూద్దాం ఒకసారి. అయ్యో నిన్న నామినేషన్ పత్రాలు ఇచ్చినట్టున్నారు కదా. ఇక చూడు, తెలంగాణ భవన్ లో గురువారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదికకు బీఫామ్ అందజేసిన పార్టీ అధినేత కేసీఆర్, చిత్రంలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మరిజన రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు రావుల శ్రీధర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మణ్ రెడ్డి. అయితే నీకు ఇందులో ఓ బీసీ అభ్యర్థి, ఒక ఎస్సీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫోటోలు ఎందుకు వేసినా? మేమే వాళ్ళని ఆదరించింది. సిసలైనటువంటి విషయం ఏంటంటే కాసాని జ్ఞానేశ్వర్ ఫోటో ఎందుకు వేసుకుంటారంటే ముదిరాజు తెలంగాణలో ప్రబలమైనటువంటి బలీయమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి చైతన్యం కూడా అదే కులం. ఇక అందుకనే ఇక మేము కాసాని జ్ఞానేశ్వర్ బీసీ బీటెక్ టికెట్ ఇచ్చినాము, ఇక బీసీ బీటెక్ ఇస్తే మీరు గెలిపిరు అని చెప్పేసి ఇచ్చారు. మనం కూడా ఎందుకు మరి ఎన్నికలు అబ్బాయి 9 శాసనసభ ఎన్నికలలో ఈ పెద్ద ముక్క అయినా, ఈ కొంచెం ముక్క అయినా, షాక్ ముక్క అయినా ముదిరాయిలకు ఎందుకు టికెట్లు ఇవ్వకపోగా అవమానించండు కాదు అసలు. అలా మీరు ఓటేయడానికి పనికి వస్తారు, పనికి రాలేని విధంగా చేసారు. ఏం చేసి బొక్క బోర్ల పడ్డాడు. తెలంగాణలో ముదిరాయిలు జాడిస్తుంటే ఫామ్ హౌస్ అమాంత బొక్క బోర్ల పడ్డాడు. ఫామ్ హౌస్ కంచాలు కూడా అన్ని బద్దలైపోయాయి. బద్దలు కొడుతున్నట్టు ఇప్పుడు తెల్లారింది. తెల్లారి ఇక ఇప్పుడు ఇస్తే ఈ నామినేషన్ పత్రం ఇస్తానంటే ఇక తెలంగాణలో ఇక నా ఎంబడ మళ్ళా అందరు వస్తారు నా వెనక. సారు నీ పని ఒడిచిపోయింది, ఎంత చేసుకున్నా ఉట్టిదే చూడు. అన్ని పత్రికలు టచ్ లో 25 మంది ఎమ్మెల్యేలు వాళ్ళను బీఆర్ఎస్ లోకి తేవాలా అని ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు. ఇప్పుడే వద్దాను వారించా, కాంగ్రెస్ లో అంతా బీజేపీ పెత్తానమే, లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం కేసీఆర్. ఈ మాట ఎందుకన్నాడు? 25 మంది ఎమ్మెల్యేల ఎవరెవరు టచ్ లో ఉండొచ్చు, వాళ్ళ పేర్లనే చెప్పలే కదా కనీసం, ఎవరెవరు ఉండొచ్చు. కేసీఆర్ చెప్పింది నిజమే. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? ప్రజలారా, కేసీఆర్ 100% కరెక్ట్ చెప్పిండు. 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, రెడీగా ఉన్నారు పార్టీ మారడానికి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్ళడానికి కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి టచ్ లో ఉన్నారు. ఇక ఇది చెప్తే నా సిగ్గాంత అవుతుంది. రేపు పొద్దుగాల ఎన్నికలు జరుగుతున్నాయి, వీళ్ళంతా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టే నాకు తెల్లారిపోతుంది, నా బతుకు ఆగమైపోతుంది, నా పార్టీని తీసుకొని బంగాళాఖాతంలో కలిపేయాల్సి వస్తుంది, ఇక నేను ఉండడం కష్టం అని చెప్పేసి ఇక ఉల్టా ఈ కేసీఆర్ కి ఇట్లా అబద్ధాలు చెప్పుట్లా ఫస్ట్ నుంచే వెన్నతో పెట్టిన విద్య అంతా బోర్లేసుడు కేసీఆర్ తెలిసినట్టు గదిదుడు ఈడేంద్ర భాయ్ నా మీదకి దమ్ముంటే రండి అని నేను అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈడీ గురించి మాట్లాడతాడు. అయితే వాళ్ళని బీఆర్ఎస్ తేవాలని కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిందట. ఇది బీఆర్ఎస్ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగేటాడు. ఈ గాముచ్చిన ఉల్టా చెప్తాడు. ఈయన పనివంతుడు, మామూలు పనివంతుడా, ఏం కాక ఏం నవ్వుతున్నాడు చూడు. ఆ నవ్వు ఫోటో చూడు. ఇప్పుడే వద్దాన్ని వారించిన కాంగ్రెస్ అంతా బీజేపీ, కాంగ్రెస్ లో బీజేపీ పెత్తనం ఉంటే కాంగ్రెస్ ఎంత అధికారంలోకి వస్తుంది, బీజేపీ కూడిపోతుంది. బీజేపీ అధికారం వస్తారు, కాంగ్రెస్ ని పెట్టి ఎవరన్నా వేస్తారా? అట్లా లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం. ఏం రాజ్యం? కల్వకుంట్ల ఖాన్ అనే రాజ్యం ఉంటది. ఏం రాజ్యం? జైలు రాజ్యం ఉంటది. ఓటు దోపిడి రాజ్యం, దోపిడి అక్రమాలు, అవినీతి, ట్యాపింగ్ కేసులో మొత్తం డబుల్ బెడ్రూమ్ లా అందరూ సంసారం చేయాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత. ముస్లింలు మన వైపు ముస్లింలా ముస్లింలకు తోపాలు తప్ప, ఆ బట్టలు చేయడం తప్ప ఏం చేయలేదు. వాళ్ళ కార్పొరేషన్ కి వచ్చిన నిధులు కూడా దోసుక తిన్నారు. 104 మంది ఉన్న నన్నే బీజేపీ పడగొట్ట చూసింది. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ లో ఇది అంత బక్వాస్. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేది ఒక బక్వాస్, అది స్టంట్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా చెప్పు, మునుగోడు ఉప ఎన్నికల
బీజేపీని ఓడగొట్టాలి. బీజేపీ గెలిస్తే తెలంగాణలో కేసీఆర్ పని అయిపోతుంది. అది దానికోసం ఆ నాటకం మరి ఏం చేసినావు? మరి నిందితులు పట్టుకొచ్చినావు, గలబట్టి తీసుకొచ్చి చెర్లపల్లి చెంచేలు కూడా లేదంటే నీ బిడ్డ జైలు జీతం గడుపుతున్నటువంటి తిహార్ జైల్లో ఏమో కదా. ఆ బిఎల్ సంతోష్ అన్నావు, ఎవరో స్వామీజీ అన్నావు, ఇంకా అమిత్ షా అన్నావు, మోదీ అన్నావు. కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడలేడు. అయిపోయా ఓడిచిపోయా కథ. ఎంత బెకార్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు తెలంగాణకు. ఇక బిఎల్ అసలు రేవంత్ రెడ్డి బీజేపీ పోయే అవకాశం ఉంది. బిఎల్ సంతోష్ కి నోటీస్ ఇస్తే నాపై కక్ష కట్టారు. అందుకే కవిత అరెస్ట్. అసలు ఆమెపై సిగ్గు శరము ఇజ్జత్ మానవేమని ఉందా? రెండు ఈడీ సిబిఐ రెండు కేసులు. ఒకసారి నీ బిడ్డ సారదండ చేసిందో లేదు ప్రజలకు చెప్పు. నీ బిడ్డ సారదండ చేసిందా లేదా? ఫోన్లన్నీ వలగొట్టిందా లేదా? వలగొట్టిందా లేదా? సన్నాసి ఏం మాట్లాడుతున్నావు? 10 ఫోన్లను బండ మీద మండ పెట్టి వలగొట్టిద్దాం. నీ బిడ్డ సారదండ. అరే అమ్మా ఏం చెప్పాలో అర్థం అయితే తెలంగాణ ప్రజలు ముక్కు మీద ఇట్లా వేసుకుంటున్నారు. నీ బిడ్డ సారదండాలు చేసిందా లేదా? చేయలేదని చెప్పేసి నువ్వు కట్టినటువంటి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నరసన్న దగ్గర ముక్కు నేలకు రాసి తడిపడ్డ గుడి చుట్టుముట్టు తిరుగుతావా? అంత దమ్ముంటే కేసీఆర్ నేను సవాల్ చేస్తా. నీకు నిజంగానే ఆ నమ్మకం నీ బిడ్డ సారదండ వేయలే కదా? సారదండలో అడ్డంగా రాలేదు, అసలు పాత్రనే లేదు. బిఎల్ సంతోష్ ని కేసులో ఇరికించినందుకు బీజేపీ నీ బిడ్డను అరెస్ట్ చేస్తున్నావు అంటున్నావు కదా. నువ్వు కట్టినటువంటి నరసన్న గుడిలో పోయి తడి బట్టలతోన గుడి చుట్టూ ఒక చుట్టూ తిరుగు. నా బిడ్డ సారదంద చేయలేదు. ఢిల్లీలో సారదందకు ఆ సార పాలసీకి మాకు సంబంధం లేదు. 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇవ్వలేదు. తెలంగాణలో చాలా మంది ఎవరైతే సిబిఐ ఈడీకి సంబంధించినటువంటి ఎంక్వైరీలో చెప్పినటువంటి ముచ్చట్లు అవన్నీ అబద్ధం అని చెప్పాలి. నోటీసులు ఇచ్చినా కూడా పోలేదు. చేయగలుగుతారా? ఎందుకు సార్ ఈ బద్నామం చేసే మాటలు, బద్మాస్ మాటలు బంద్ పెట్టిగా సారుగా. మళ్ళీ ఉద్యమ కేసీఆర్ త్వరలో బస్ యాత్ర. బీఆర్ఎస్ కార్యకర్తల కోసం 10 కోట్ల ఫండ్, బీఆర్ఎస్ కార్యకర్తల కోసం 10 కోట్ల ఫండ్, బీఆర్ఎస్ పార్టీ కోసం మాత్రం 1000 కోట్ల ఫండ్. 1000 కోట్లు. అసలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం 10 కోట్లతో ఫండ్ అంట. వీళ్ళకు వెలమ కులపొలకు ఒక్కొక్కరికి 100,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఫామ్ హౌస్లు ల్యాండ్స్ ఎక్కడ ఖాళీ జాగా అనిపిస్తే అవి వాళ్ళకి అనిపిస్తలేదా? అసలు నీ శరీరం ప్రవహించేది నెత్తు రాలేదంటే ఇంకేమో అబద్ధాల రసమా? అబద్ధాల పుట్ట ఇదంతా, అబద్ధాల పుట్ట ఇదంతా. తోతరాకి వెళ్తూనే ఉంటాయి. పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫామ్స్ అదే చేసినట్ట. ఇక బీజేపీ టచ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన మాజీ ఎంపీ కూడా పోలింగ్ కు ముందు ఈడీ తాకీదు తప్పించుకునేందుకు బీజేపీతో చర్చ. అస్సాం సీఎం ద్వారా రాజీ ప్రయత్నం. పత్రికల్లో కథనాలు జోరుగా చర్చ. ఎవరున్నారు బీజేపీలో? కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ ఎంపీ అంటారు ఏమో మరి. ఈ ఓటుకు నోటు కేసు డెడ్ లైన్ జూలై 24 వాయిదా కోరిన తెలంగాణ ప్రభుత్వం. ఇదే చివరి అవకాశం ఉందో సుప్రీంకోర్టు. ఇక రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ నేడే. 3 పగిలింది. 45.2 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత. రికార్డు స్థాయిలో ఎండలు, వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరి. 4 నుంచి 6 డిగ్రీలు పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు. జాగ్రత్తలు తీసుకోరు, ఎండలు మస్తు దంచి కొడుతున్నాయి. ఇక మీరు వేసుకొని తిరుగులాడు జరా. ఎందుకంటే గట్టినే వడదాడి మరి ఆగమాగమాయి కావాల్సి వస్తుంది. జైల్లోని కేజ్రీవాల్ హత్యకు కుట్ర. ఇంటి భోజనం వద్దంటున్నారు. ఇన్సులిన్ ఇవ్వనివ్వట్లేదు. మంత్రి అతిశి ఆరోపణలు. కేజ్రీ స్వీట్లు తింటున్నారు. ఇక ఈడికి ఏదో నడుస్తుంది. స్వీట్లకు మధ్య అమ్మ రైతుల మీద ప్రేమదుడు ఈ రోజు లేదనుకోండి. ఇంకెన్ని రోజులు అవుతుందో 4 ఎకరాలు కౌలు తీసుకున్నాం. ఉగాదికి వారం రోజుల ముందుగా సెంటర్కి తెచ్చి వడ్లు ఎండబోయిస్తాం. మాయిశ్చర్ లేదని సార్లు గోస పుచ్చుకుంటున్నారు. పొద్దుగాలొస్తే పొద్దుకే దాకా వడ్లకు ఎండబోసుకుంటున్నాం. తెల్లందాకా కావాలి లేకపోవడంతో అతను ఎత్తుకపోతాడు. ఇక వానొస్తే ఆ దేవుడికే మొక్కాలి. 50 మంది రైతులు ఎండబోతే 2 జోకిర్రు. ఇక మా లైన్ వచ్చేసరికి ఇంకెన్ని రోజులు అవుతుందో. గంగులయ్య ఎల్లయ్య సత్తవ్వ పెద్దూరు సిరిసిల్లకు సంబంధించిన రైతుల గోస గురించి మరి 9.5 ఏళ్ళు ఎటు పోయిండు అసలు మొత్తం. ఇక
కాగితాలపైనే కేంద్రాలు ప్రారంభించిన కొనుగోళ్లు సున్నా, సగం కేంద్రాల్లో ఇదే పరిస్థితి అంట. ప్రచారంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎన్నికల విధుల్లో నిమగ్నమైన అధికారులు, విసిగెత్తి తెగ నమ్ముకుంటున్న రైతులు, తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు, క్వింటాల్కు ₹400 నష్టపోతున్న రైతులు, అన్నదాతను వణికిస్తున్న అకాల వానలు. ఇక కాగితాలపైనే కేంద్రాలంట, ప్రారంభించిన కొనుగోలు సున్నానంట. ఇక సంసారి పత్రికల వార్తలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు జనరల్ గా సంసారి అంటే పతివ్రత, ఆడవాళ్ళను సంసారం అంటే మంచి వాళ్ళుగా ప్రకటిస్తారు. కానీ ఇది అట్లా కాదు, నంగనాచే ఆటలు ఆడుతుంది. పైకి చూపెట్టే కలర్ వేరే ఉంటుంది, లోపల వేసుకునే రంగు ఇంకోటి ఉంటుంది. ఓ మామూలు ఉండదు. కేసీఆర్ మొన్న రైతుల మీద రైతుల మీద ప్రేమ కూడా ఎట్లుందో సిగ్గు పోతుంది. ఇది ఏదో ఉంటది కదా, సుప్పిని సుధపోసిని అని చెప్పి, సుధపూస మామూలు సుధపూస. అయితే వాస్తవానికి డెఫినెట్ గా రైతుల పంట ఖచ్చితంగా కొనాల్సిందే, వాళ్ళకు ఎక్కడ కూడా నష్టం జరగవద్దు. కానీ కేసీఆర్ పెంచి పోషించినటువంటి దళారీ వ్యవస్థ ఏదో ఉందో, దళారీ వ్యవస్థ ఈ పొద్దు కూడా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి, రైతుల్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికే కేసీఆర్ ఎన్నికల నుండి తోక నడిపిస్తుంటాడు. దానికి చెక్ పెట్టడానికి అదే రేవంత్ రెడ్డి సిద్ధమవుతా ఉన్నాడు. సో అది ఈయనకు నచ్చదు. అందుకని ఏం చేస్తారు, కరెక్ట్ గన్ను స్ట్రేట్ గా పెట్టి బుల్లెట్ కొడితే ఎవరికి తగలాలి? రాజకీయ పార్టీలో ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ప్రత్యర్థిని కొట్టాలంటే ప్రత్యర్థికి తగలొద్దు, ప్రజలు రాలాలి. ఆ ప్రజలకు జరిగినటువంటి ఆ బుల్లెట్ ప్రత్యర్థి కొట్టినట్టు చూపెట్టాలి. ఇగో గదే గిది, వేరే ఏం లేదు. తమిళనాడు కోసం తెలంగాణ పనం అంట. ఇచ్చేపల్లి వెనక భారీ పన్నగం, సమ్మక్క భారత్ను బలిపెట్టే యత్నం, మేడిగడ్డను వరదకు వదిలేసే కుట్ర, రివర్ లింక్ పేరుతో బీజేపీ నాటకం. అయితే సిగ్గు అవుతుంది. 2 వార్తలు ప్రతిదినం ఉంటుంది. ఒకటి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, 2 బీజేపీ పార్టీని ఆగం చేయాలి. ఈ రెండింటి వార్తలు లేకుండా ఇక ఇంకోటి ఇక జాకీలు పెట్టి కేసీఆర్ని లేపాలి. ఈ 3 వార్తలు తప్పిస్తే ఈ సంసారి పత్రికల ఇంకో ప్రతివాద వార్త అయితే 3. ఒకటి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, 2 బీజేపీ పార్టీని ఆగం చేయాలి, ఇక 3 కేసీఆర్ జాకీలు పెట్టి లేపాలి. ఇంత దరిద్రమైనటువంటి వార్తాపత్రిక ఎందుకు రాబాయి? వార్తాపత్రిక అనవద్దు, దీన్ని కరపత్రము, కేసీఆర్ జేబు పత్రికనో, లేదంటే కేసీఆర్ ఇంటి పత్రికనో, కేసీఆర్ కు గుమాస్తానో, ఇట్లా అన్ని. ఇందాక ఎంపీగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అంట. వాళ్ళు అసలు ఇన్ని రోజులు ఎక్కడ కూడా పెట్టలేదు. తన్ని తరిమీరు కేసీఆర్, ఇంకా సిగ్గొస్తలే. ముదిరాజు తన్ని తరిమీరు ఎందుకు చెప్తున్నారు? మొన్న నారాయణపేట కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ పెట్టినంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ముదిరాజులందరూ కలిసి వాళ్ళకు టికెట్ ఇవ్వకపోతేనంటే కేసీఆర్ తన్ని తరిమీరు, బొంద పెట్టిరు, గోతి తీసిరు, బొంద పెట్టిరు, ఇవన్నీ చేసారు. అసలు సమాధి ఒక రకంగా తెలుసుకో. ముదిరాజులు ఏదో అమాయకులు అనుకుంటున్నావచ్చు, తలుసుకుంటేనంటే బీసీలలో ఇప్పుడు ఎన్ని కలర్లు ఇచ్చుకున్నా, ఊసర వెళ్ళి రాజకీయాలు వేసుకున్నా ఇక మీ పని సాగానికెళ్ళి మీ ఆటలు ఆగాయి. కానీ చెవిలు కూడా ఒక రకంగా చూసుకుంటే కొంతవరకు కాసాని జ్ఞానేశ్వర్కి మంచి. సో ఎస్, ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వరు నిజంగా ఏముచ్చట కాముచ్చట ప్రజల పక్షాల నుండి పార్టీలు మారకుండా ఒక నమ్మకాన్ని, ఒక నియోజకవర్గాన్ని చూజ్ చేసుకొని అక్కడున్న ప్రజలకు సేవ చేస్తున్నట్టే ఈ పార్టీ మంత్రి ఇంకా పెద్ద ఆయన కూడా పార్టీలు ఎలక్షన్ ముందులా మారుతారంటే ప్రజలు కూడా ఎట్లా తోడ్పాటు అందిస్తారు, ఇయ్యరు. సో గెలవాలని కోరుకుంటాం కాదు, స్టెబిలిటీ లేదు అని చెప్పి. సో ఇంకోటి కూడా కాసాని జ్ఞానేశ్వరు మంచిగా కరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ పాతాళ లోకంలో పాత వేసిన సమయంలో పార్టీ పోయింది. అది కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి అసలు తప్పుల మీద తప్పులు చేస్తే ఎట్లా చెప్పు, మునిగిపోయే పార్టీలు, అది కూడా మునిగిపోయి ఓడమీద ఎక్కినట్టు. అందుకనే ఇట్లా ఇంకా తమిళనాడు కోసము చెప్పాలి బీజేపీ కుట్రా అని చెప్పేసి అదో వార్త గిడ ఉంటుంటే మర్చిపోయినాం. ఇక
ప్రిన్సిపాల్ల కకృతి పిల్లల ప్రాణం మీదకి. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో వరుస ఘటనలు. 4 నెలల కిందటే ముదల్ గురుకుల కాలేజీలో అస్వస్థతకు గురైన 76 మంది విద్యార్థులు నాణ్యత ప్రమాణాలు పరిశుభ్రత లేనందునే విచారణ కమిటీ వెల్లడించిన వాస్తవాలు ఇవి. అయినా మేల్కొనని సొసైటీ ఉన్నతాధికారులు సోకాజ్ మెమోలు తప్ప బాధితులపైన చర్య లేవు. అధికారుల మామూలు దందాలు, ఉదాసీనత ఫలితమే ఈ గురుకులాలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కేసీఆర్ ఆగం చేసిండు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్న దినాలు అధికారులకు అడల్ ఉచ్చబడుతున్నాయి. కరోనా సమయంలో హాస్పిటల్లకు ఈటల మాస్క్ పనివంతులంటే కాదు. ఇక ఆడ జరిగిన దానికి వీళ్ళ నిర్లక్ష్యం వల్ల పైసలు ఇయ్యాలిగా. ఇప్పుడు తనకు కావాల్సిన కాళేశ్వరకి లచ్చ కొట్టిస్తుంది. పేద పిల్లలు చదివే ఈ గురుకులాలకు గట్టి అక్కడ మెగానో వాళ్ళ రావుస్ ఉంటారు కదా కాళేశ్వరం, ఇక్కడ లేకుంటారు కాబట్టి పేదోళ్ళు చదివేవి ఏడుంటాయి, సర్కార్ బడులు ఉంటాయి, గురుకులాలు ఉంటాయి, ఇక కస్తూర్బాలో గివి ఉంటాయి కదా. మరి ఇవి సొంత భవనాలు ఎన్ని ఉన్నాయి చెప్పు. మాజీ ముఖ్యమంత్రి పనిచేసినారు కేసీఆర్. చెప్పు, మీ కకృతి వల్లనే, మీ డబ్బు దాహం వల్లనే ఈరోజు తెలంగాణలో గురుకులాలలో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కోళ్ళ చెట్ల ఉంటాయి. అమ్మా నీవు అన్నాడు అమెరికాలో పోయి చదవాలి, మా పిల్లలు పూల చెట్ల పాడుపడిన బిల్డింగ్ల చెట్ల కింద. మళ్ళీ ఏం చెప్తాడు, నా మనమాడు ఏం బియ్యం తింటే తెలంగాణ ప్రజలు అవే బియ్యం తినాలని చెప్తాడు. సో కరెంట్ పోయింది, ఎదుడు ఎట్లుంది పరిస్థితి. ఒకసారి దిశలో చూద్దాం సార్, దిశలో చూసే ప్రయత్నం చేద్దాం. సో పినరాయి విజయన్ కమ్యూనిస్ట్ కులతత్వవాది అంట. కమ్యూనిస్ట్ అంటేనేమో వేరు, కమ్యూనలిస్ట్ అంటే కులతత్వవాది. ఇక ఫస్ట్ డే 48 రాష్ట్రంలో మొదలైన నామినేషన్ల ఫారం మొదటి రోజు దాఖలు చేసిన 42 మంది అభ్యర్థులు, పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రోగ్రామ్స్తో భారీ జన సమీకరణ, ర్యాలీలు, రోడ్ షోలు. బీజేపీ నుంచి ఈటెల రఘునందన్ రావు, డీకే అరుణ, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, నీలం మధు, సురేష్ శెట్కర్. ఇంత మంచిగా రాసుకొచ్చారు. బీజేపీ నుంచి ఎవరేసారో రాసుకొచ్చారు, కాంగ్రెస్ నుంచి ఎవరేసారో రాసుకొచ్చారు. ఇది కదా కనీసం అభ్యర్థి పేరు కూడా లేదు ఆ పత్రికల. మొదటి రోజు దాఖలైనటువంటి నామినేషన్ సెగ్మెంట్ వారిగా చేవెళ్ళ 3, మల్కాజిగిరిలో 9, సికింద్రాబాద్లో 0, హైదరాబాద్ 0. ఇక మొత్తం మీద అయితే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎంతమంది నామినేషన్ పత్రాలు దాఖలు చేసారో ఇచ్చారు. ఇక 4వ దశ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ జారీ. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ పోల్, ఏపీ, ఒడిశా, అసెంబ్లీకి సైతం ఈ విడతల్లోనే 25 వరకు నామినేషన్ల స్వీకారం, 21 పరిశీలన, 29 ఉపశమనం, మే 10 పోలింగ్, జూన్ 4 ఓట్ల లెక్కింపు. నేడు తొలి దశ పోలింగ్ జరుగుతుంది. ఈవీఎంలు టాంపరింగ్ అసాధ్యం అని చెప్పేసి ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు చెప్పినటువంటి వార్త ఇక్కడ ఉంది. ఇక రుణమాఫీ ప్రకటన బోగస్, ప్రజల కోసం నాది అల్పేర్గన్ పోరాటం, నా విజయాన్ని ప్రజలు ఖాయం చేసేసారు. 2వ స్థానం కోసం ప్రతిపక్షాల పోటీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు. శ్రీరాములు పేరు వింటేనే మన కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ చెప్తున్నట్టు గెలుపు ఖాయమైనట్టు తెలుస్తుంది. రుణమాఫీ ప్రకటన బోగస్ అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇక టచ్ లో 20 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది అని రాసుకొస్తే నమస్తే తెలంగాణ 5 ఎక్కువ ఉండాలి కదా. మరి సార్కి ఆ మాత్రం జాకీలు పెట్టకపోతే ఎట్లా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక మంత్రులకు బిగ్ టాస్క్ ఛాలెంజ్ గా లోక్సభ ఎన్నికలు, వారి భుజాన అభ్యర్థుల గెలుపు బాధ్యతలు పట్టు నిలుపుకునే పనిలో మినిస్టర్లు. ఇక ఉద్యోగులు లేక గూగుల్లో మరోసారి ఆర్థిక మందమే కారణం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో తొలగింపు అంతా ఉండవు. ఇక పంట సీజన్ కు సర్కారు సన్నద్ధం అని చెప్పేసి మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు. ఇక వారం రోజులు టైం ఇవ్వండి నోటీసులపై ఈసీకి కేసీఆర్ రిక్వెస్ట్ చేసి ఇక 17 మందికి బీఫామ్స్ అందజేసారు మొత్తం. సో ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికలు వాడుతుంది. ఇక ఈరోజు అయితే కరెంటు పోయింది. మరి కరెంటు పోవడానికి కారణం కుట్ర కేసీఆర్ చేసిందా లేదంటే రేవంత్ రెడ్డి అసమర్థత జరిగిందా అనేది ఇక మీరే తెలుసుకోరు. ఇవి ప్రధానంగా ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.